ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం ఆలయానికి చేరుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీశైలం క్షేత్రానికి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున మంత్రి రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, చైర్మన్ రమేష్ నాయుడు, జిల్లా కలెక్టర్ రాజకుమారి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారికి, ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వారు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం రాకతో క్షేత్రం అభివృద్ధి చెందుతుందని, శ్రీశైలం ఆలయ అభివృద్ధి కాదు పర్యాటక రంగం అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయమని, టెంపుల్ టూరిజం కారిడార్ను కూడా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని అన్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో అభివృద్ధికి ఆటంకాలున్నాయని, అటవీ శాఖ అధికారులకు, దేవాదాయ శాఖ అధికారులకు ఉన్న చిన్న వివాదాన్ని కూడా పరిష్కరించుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రేపు ప్రధానమంత్రి గారు 16వ తేదీ రాబోతున్నారు. ఈ క్షేత్రానికి బహుశా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ
ఈ యొక్క క్షేత్రం యొక్క మహిమ మరి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఆ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అనేక విషయాలపైన ప్రధానమంత్రి గారికి ఇక్కడ ఉన్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, ఆలయ అభివృద్ధి కాదు పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా నిధులు మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరడానికి అన్ని రకాలుగా ఇవాళ ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించే మేరకు వీటన్నిటినీ నిర్మాణం చేయటమే కాకుండా ఒక టెంపుల్ టూరిజం కారిడార్ని కూడా తయారు చేయడానికి మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, అలాగే తమిళనాడు, ఒరిస్సా ఇలాంటి అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలతో సమన్వయం చేసి ఒక పెద్ద టూరిజం కారిడార్ని టెంపుల్ టూరిజంగా చేయడానికి ఇవాళ మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. అటవీ శాఖకు, ఆలయానికి, దేవాదాయ శాఖకు ఉన్న మధ్య చిన్న వివాదాన్ని కూడా మేము పరిష్కరించుకుంటాం. తప్పనిసరిగా దీనివల్ల మేలు జరుగుతుంది. ఇప్పటికీ మా దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం 5,362.12 ఎకరాల అటవీ భూమి కాదు అది. ఈ క్షేత్రానికి దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి. ఆ భూమిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అటవీ శాఖ అధికారుల యొక్క అభ్యంతరాలు లేకుండా విడిచిపెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా కోరాం. ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా రేపు కేంద్ర ప్రభుత్వానికి కూడా మదర్ ఇవ్వబోతూ ఉన్నారు. ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఈ దసరా ఉత్సవాల్లో, నవరాత్రుల్లో అమ్మవారి యొక్క దీవెనలు, స్వామివారి యొక్క రక్ష అందరికీ ఉండాలని, ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వారందరికీ వారి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు వాళ్ళ నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి సుఖ సంతోషాలను ప్రసాదించమని అమ్మవారిని ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.
విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మీ ముందుకు అక్టోబర్ 11 నుండి 13 వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును. 90% క్యాష్ బ్యాక్, 95% ఎక్స్చేంజ్, BIS హాల్మార్క్ మరియు వజ్రాలపై IGI సర్టిఫికేషన్ కలదు. 25,000 రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లక్కీ కూపన్ ఇవ్వబడును. లక్కీ డ్రా దీపావళికి తీయబడును. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును. ఈ అవకాశం అక్టోబర్ 11, 12, 13వ తేదీలలో మాత్రమే. వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్, సౌజన్య మోటార్స్ ప్రక్కన RS రోడ్, నంద్యాల. ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది. స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ. వివరాలకు సంప్రదించండి 9440124565. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ NMD ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు FPD ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, BPS లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. OPG మరియు RVG లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ N ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. NTR వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా AP స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, AP JHS జర్నలిస్ట్, APS RTC ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ G చంద్రశేఖర్ MDS, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.